చట్నీల్లో ఉప్పు లేకుండా మళ్ళీ ఉప్పు ఎక్కువ వేసుకొని తినడం ఇదే ఫస్ట్ టైం. హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చేసింగ్ మొమెంట్స్. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే నెల్లూరుకి అయితే వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే నా బండికి జనరల్ సర్వీస్ అయితే చేయించాలి. 2 months అయిపోయింది బండి కొనుక్కొని. ఇంకా అందుకని చెప్పి అయితే నెల్లూరుకి అయితే వెళ్ళాము. పొద్దున్న నేను మా ఫ్రెండ్స్ వెళ్ళగానే ఏంటంటే బండి లోపల అయితే పెట్టేశాము. పెట్టేసినాక అన్న 3 గంటలు రమ్మని చెప్పాడు. ఇంకేం చేస్తాం అని చెప్పి పొద్దున్న టిఫిన్ వెళ్ళదు కదా, అందుకని చెప్పి టిఫిన్ అని చెప్పి టిఫిన్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదైతే యమా షోరూమ్ ఎదురుగానే ఉంటది. అక్కడికైతే వచ్చాము. రాగానే మా ఫ్రెండ్ అయితే పూరి తీసుకుని తింటా ఉన్నాడు. తినగానే అయితే ఇప్పుడు అయితే ముఖం మార్చేసాడు. ఏరా అలా ఉంది, ఏరా బాలేదా అంటే కాదు ఉప్పు లేదన్నాడు కుర్మాలో. సరే ఉప్పు వేసుకోరా అంటే వాడిని కొంచెం వేసుకోరా అంటే 1 టీ స్పూన్ నిండా వేసుకున్నాడు. ఇంకా అదైతే ఉప్పు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా అసలు వెళ్ళకపోయాడు. ఇంకెలాగో అన్న అడగలేక మేమైతే ఎలాగో అడ్జస్ట్మెంట్ చేసుకుని అయితే తిన్నాము. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే బాండ్ అయితే తీసుకున్నాం. చట్నీలో కూడా అయితే ఉప్పు అయితే లేదు. మేబీ నాకు తెలిసి ఆ షాప్ గల్లో అయితే ఉప్పు తినరు ఎక్కువ, అందుకని చెప్పి ఉప్పు అయితే లేదు వీటిలో. అయితే 3 ఎగ్ దోశ అయితే చెప్పాము. ఆ ఎగ్ దోశలో చట్నీ లేకుండా అయితే తినేసాము ముగ్గురమే. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసింటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఓకే బై ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో